ఇక ఒక సినిమాలో ఒక షాట్ కోసం హీరోలు ఎంత కష్టపడతారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక దేవరా సినిమాలో ఓ సీక్వెన్స్ కోసం తన కష్టాన్ని బయట పెట్టాడు హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇక దేవరా మూవీలో ఒక సీక్వెన్స్ కోసం ఒక రోజంతా పీకల్లోతు నీళ్లలో అలా ఉండిపోయాడట జూనియర్ ఎన్టీఆర్. ఇక దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. పూర్తిగా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కిందనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ట్రైలర్లో సన్నివేశాలన్నీ ఒక ఎత్తు అయితే చివర్లో వచ్చిన ఒకే ఒక్క షాట్ మరో ఎత్తు. షార్క్ తో ఫైట్ అది. ఇక ఆ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించారు తారక్. ఆ షాట్ తీయడానికి చాలా కష్టమైంది. ఇక ఈ సినిమాలో చాలా టైం తీసుకున్న సీక్వెన్స్ లో అదొకటి. ఆ షాట్ కోసం 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 5.5 అడుగుల ఎత్తు ఉన్న నీళ్ల ట్యాంక్ లో దిగాను. ఇక ఆ షాట్ కోసం దాదాపు ఒక రోజంతా ఆ నీళ్ల ట్యాంక్ లోనే ఉన్నాను. ఫైనల్ గా ఆ షాట్ ఓకే అయింది. ఇక ఈ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే షార్క్ ఫైట్ దేవరా సినిమాకు హైలైట్ అవుతుందన్నాడు ఎన్టీఆర్. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి రానుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో భాగంగా ఈ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే $1 మిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వక ముందే సినిమా ఈ ఘనత సాధించడం విశేషం. ఇక దీనిపై ఎన్టీఆర్ కూడా స్పందించాడు. ఓవర్సీస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా తెలిపాడు. ఏది ఏమైనా దేవరా సినిమాపై రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో దేవరా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అని.